హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. న్యూ భరత్ నగర్లో ఉంటున్న మధుస్మిత మర్డర్ కేసును 12 గంటల్లోనే ఛేదించారు. అదే ఇంట్లో ఉంటున్న మధుస్మిత, ప్రదీప్ బోలా ఇద్దరు భార్యాభర్తలు. వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మధుస్మిత ప్రవర్తన సరిగ్గా లేకపోవటం, రీల్స్ చేయటం, ఫోన్లో గంటల తరబడి మాట్లాడటంపై ఆమె భర్త అనుమానం చెందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అర్ధరాత్రి చపాతీ పీటతో ఆమె తలపై మోదటంతో స్పృహ కోల్పోయిన మధుస్మిత మెడకు చున్ని బిగించి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. బేగంపేట ఏరియాలో ప్రదీప్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఉప్పల్ పోలీసులు వెల్లడించారు. ఇతను 2019లో వీళ్ళది మ్యారేజ్ అయింది. వీళ్ళది అదో ఒడిశా స్టేట్ అన్నమాట. వీళ్ళది కొన్నాళ్ళు హైటెక్ సిటీలో పనిచేశాడు. వీడు హోటల్లో పనిచేస్తాడు, మాస్టర్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఉప్పల్కు షిఫ్ట్ అయిన వాళ్ళు. షిఫ్ట్ అయ్యి ఇక్కడ కోనార్క్ టిఫిన్ సెంటర్ అని ఉంది మనకు భరత్ నగర్లో. అక్కడ మాస్టర్గా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మాయికి ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ వైఫ్ సరిగా ఇతని అంటే పట్టించుకోకపోవడం, టైంకు ఫుడ్ ఇవ్వకపోవడము, వీడు కష్టపడి వచ్చిన తర్వాత చేయకపోవడము, అదేవిధంగా టిక్ టాక్ వీడియోస్ కొంచెం ఎక్కువ చేసాను. వీడు సోషల్ మీడియాలో ఎక్కువ కంటిన్యూస్ ఉంటుందని చెప్పేసి ఈ అమ్మాయితో గొడవ పడడంతో ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. అంటే లాస్ట్ సండే రోజు మనకి ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వాడు మనకు ఈ రొట్టెలు చేసే పీట ఉంటుంది కదా మామూలుది, దాంతో కొట్టిండి, నెత్తి మీద కొట్టేసేసి అమ్మాయి బేవసై పడిపోతే అంటే మూర్చొచ్చి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏం చేసిండు, చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీ తీసుకొని మెడకు స్ట్రాంగ్లైజ్ చేసిండు. పాప కూడా ఇంట్లో ఉన్నది, పడుకున్నది ఆ రూమ్లో. కానీ వీడు కిచెన్లో చేసిండు. చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలో మనకు అర్థం కాలేదు. రైస్ బ్యాగ్ ఉంటుంది కదా మన అందులో బాడీ మొత్తం రైస్ బ్యాగ్లో పెట్టేసేసి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ మనకి ఎక్కడ అవకాశం దొరకలేదు. దాంతో ఏం